ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. అయితే తనలో ఎల్లవేళలా కూడా నిత్యము అనవరతముగా నిరాటంకంగా తన యొక్క స్వరూపము ఆ పరబ్రహ్మతత్వము కంటే అభిన్నమైనది అని ఎవరైతే తలచి తన యందు బహిర్వ్యాపకంగా కూడా భావమునందు బాహ్యమునందు కూడా ఉన్నటువంటి ఏ యొక్క పరమాత్మ తత్వాన్ని మాత్రమే తన యందు సాక్షాత్కరింపజేసుకుంటాడో అటువంటిది ఎలా అంటే అవచ్ఛిన్నముగా శాశ్వతంగా ఉండేటువంటి అంటే నిరంతరము నిరాటంకంగా ఎన్ని ఆటంకాలు కలిగినప్పటికీ కూడా తన యొక్క అనుష్ఠాన క్రమంలో తన యొక్క సాక్షిత్వ స్వరూపాన్ని దర్శించడం అనేటువంటి దాని ద్వారా వానికి ఏమవుతుంది అంటే దృశ్య భ్రమలు సర్వ దృశ్య జగత్తు కూడా వాని యొక్క మనోభావమునందు నశించిపోయి తను సర్వత్రా కూడా సాక్షాత్తు ఆ పరమ ప్రకాశమైన సత్యస్వరూపమే అయి నిలుచుంటాడు అని చెబుతూ, అంతేకాదు ఎప్పుడైతే దృశ్య విషయాలు అనేవి నశించిపోయినవో వానికి సర్వ వాసనలు కూడా మూలముతో గ్రంథులతో సహా విచ్ఛిన్నమైపోతాయి. అలా వాసనలు గ్రంథులతో సహా మూలాభావము నుండి కూడా అజ్ఞానము ఎప్పుడైతే నశించిందో వానికి కర్మ ఫలితాలైనటువంటి వాసనలు అవి అన్నీ కూడా నశించిపోయి దేనితో కూడా అంటకుండా ఉండేటువంటి ఆకాశంలాగా స్వచ్ఛమై అలా ఉంటాడు. అంటే అసంగుడే అవుతాడు. అన్నింటి యందు ఉండి వాని యొక్క జీవన క్రియలు జరుపుకుంటూ ఉన్నా వాడు దేనికి అంటకనే ఉన్నాడు. ఎందుకు? వాడు నిత్య నిరతిశయానందమైనటువంటి పరంజ్యోతి స్వరూపాన్ని నిరంతరము తనను తాను స్మరించుకుంటూ తనను తాను సాక్షాత్కరించుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ఏ విధంగా అంటే పండినటువంటి ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు. ఆయన పొలంలో పండినటువంటి విషయాలు అవి తానే అనుభవిస్తాడు. మరి ఇంటి ఒక గృహస్థులు ఉన్నారు, వారు తయారు చేసుకున్న పదార్థాన్ని వారే అనుభవిస్తారు. అలాగే ఎవరైతే తన యొక్క సాక్షిత్వ స్వరూపాన్ని సాక్షాత్కరించుకున్నారో తన యొక్క సాక్షిత్వ స్వరూపమునందు తాను సందర్శించుకుంటూ తన యందు తానే రమిస్తూ ఉంటాడు. తన యందు తానే స్వాత్మానందాన్ని పొందుతూ ఉంటాడు. ఆ విధంగా వాసనలకు దూరీకరించబడతాడు. అప్పుడు ఏమై ఉన్నాడు అంటే సర్వసాక్షిత్వ స్వరూపము తను అనేటువంటిది రెండుగా ఉన్నాడా? లేదు. అక్కడ అద్వితీయుడై ఉన్నాడు. అంటే రెండవ వస్తువు లేదు. ఏ సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ వస్తువు అయితే ఉన్నదో అదే తనై ఉన్నాడు. తను ఏమి సాక్షాత్కరిస్తున్నాడు? పరమాత్మ స్వరూపాన్ని. అవును, పరమాత్మ స్వరూపమే తానై ఉన్నాడు కాబట్టి తనను తాను సాక్షాత్కరించుకుంటున్నాడు. అందుకే అద్వితీయుడవుతూ ఉన్నాడు. రెండవ వాడు లేనివాడవుతున్నాడు. తానే సర్వము వ్యాపించి ఉన్నవాడే అవుతున్నాడు. ఈ విధంగా అన్ని చోట్ల కూడా ఏ ప్రదేశమునందు చూసినా తను ఎక్కడికి వెళ్ళినా తను ఎప్పుడు చూసినా ఏ సమయమునందు చూసినా ఏ కాలంలో ఉన్నా ఏ అవస్థను అనుసరిస్తూ చూసినప్పటికీ కూడా తను అన్ని చోట్ల కూడా ఎందుకు తనకంటే భిన్నమైన వస్తువును గాంచడం లేదే కాబట్టి అన్ని ప్రదేశాల యందు కూడా సర్వేక సమస్తము కూడా తన యొక్క స్వరూపమే అయి ఉంటూ ఉన్నాడు. అయితే అటువంటి వాడికి మరి ఇక దృశ్య సంబంధమైనటువంటి ఇష్టము అయిష్టము రాగము ద్వేషము అనేటువంటివి ఉంటాయా? ఇక అవన్నీ కూడా వాసనలు నశించిపోయినవి కదా. అప్పుడు వీతరాగుడే అయి ఉన్నాడు కదా. అందువలన పరమశాంతిని పరమశీతలత్వాన్ని పరమ ప్రసన్నత్వాన్ని పొంది ప్రకాశమానుడై ఉన్నాడు. ఎందుకు? తాను ఎల్లవేళలా కూడా నిత్య సత్యముగా కూడా అవిరళంగా
మరి ప్రకాశిస్తూ తాను ఇతర వస్తుతతిని ప్రకాశింపజేసేటువంటి స్థితి యందు తాను ఉన్నాడు. అంటే ఆ వస్తుతతి తనకంటే మరి భిన్నమైనదా? కాదు. అందుకే సర్వము ప్రకాశిస్తూ ఉన్నది అని చెబుతూ, అయితే ఆ తర్వాత కూడా మరి శ్రీ గురు పరమాత్మ యొక్క అనుగ్రహం వలన అటువంటి జ్ఞాన రక్షణే పొంది ఉండాలి. ఎటువంటి సాక్షిత్వ స్వరూపాన్ని సందర్శించుకునేటువంటి స్థితి ఇంతకీ ఎవరి ద్వారా సంప్రాప్తమైంది అంటే శ్రీ గురు పరమాత్మ అనుగ్రహము వలనే. ఆ పరమాత్మ స్వరూపమే అయిన శ్రీ గురు పరమాత్మ ఏ విధంగా అంటే ఎటువంటి సాక్షిత్వ స్వరూపాన్ని సత్య విషయాన్ని బోధించాడో ఆ బోధను అనుసరించి బోధే తానై తను సాధన అనుష్ఠానము సర్వము కూడా అనుభవయోగ్యమైన స్థితిలో తాను అనుభూతిని పొందాడు. కాబట్టి తన యొక్క సాక్షిత్వ స్వరూపము తాను ఎరుగగలిగాడు. ఆ సాక్షిత్వ స్వరూపాన్ని ఎరిగినటువంటి దానినే చూస్తూ ఉన్నాడు, చూసేటువంటి దానినే అనుభవిస్తూ ఉన్నాడు. ఆ అనుభవించింది తానే అయ్యున్నాడు. అయినప్పుడు తన యందు తాను రమించేటువంటి స్థితి కలిగింపజేసినటువంటి శ్రీ గురు పరమాత్మ అనేటువంటి ఆయన యొక్క జ్ఞాన రక్షణం ఎల్లవేళలా కూడా పొంది ఉండాలి. మళ్ళీ కూడా నేను సాక్షిత్వ స్వరూపాన్ని పరమాత్మ స్వరూపాన్ని అయ్యాను అంటే పరమాత్మ స్వరూపము వేరు, నేను వేరు. ఈ నేను అయ్యాను అన్నప్పుడు నేను అనేటువంటి అహంకారం బీజమాత్రంగా పొటమరించిన క్షణకాలంలో అది మరి ఎంత అభివృద్ధి చెందుతుంది అంటే తనను తాను పతనము చెందించేలాగా మళ్ళీ ఈ దేహస్థితులకు వచ్చి జగత్ సంబంధమైన దృశ్య వాసనలతో కూడుకొని ఈ యొక్క శరీరాల యొక్క జనన మరణాలకు లోబడిపోయేటంత చిక్కుముడులు పడవేయగలిగినటువంటిదే ఆ అహంకారము అనేటువంటి బీజము. ఆ బీజము అనేటువంటిది నశించాలి అంటే ఎల్లవేళలా కూడా ఈ సత్య నిత్యమైనటువంటి పరంజ్యోతి స్వరూపాన్ని ఎల్లవేళలా అనుసరించి అనుభవించి తానే అయి ఉండాలి అంటే దాని ముందు దారి చూపిన మార్గదర్శకుడు ఆ మార్గాన్ని ఆ తత్వాన్ని పొందింపజేసినటువంటి శ్రీ గురు పరమాత్మ అనేటువంటి అనుగ్రహం వలననే ఈ విధంగా మరి చేసుకోగలిగింది అని శ్రీ గురు పరమాత్మ యొక్క మరి భక్తిని ఎప్పటికీ వదలకూడదు. అందుకే వాడు ఎంత అజ్ఞాన అంధకారంలో ఉన్నప్పటికీ కూడా మరి జ్ఞానంలో ప్రవేశించి అనుష్ఠానము సాధనము మొదలైనటువంటి జ్ఞానక్రియలను ఆచరించి తన యొక్క స్వస్వరూపాన్ని తను పొందినటువంటి స్థితి. అంటే ఇక్కడ గురుస్వరూపము గురు అన్నప్పుడు గురు అనేటువంటి రెండు అక్షరాలు గు అంటే ఈ మొదటి అక్షరం ఏంటి? మాయ గు అనేటువంటిది. అంటే రెండో అక్షరం ఏంటి అంటే ఆ యొక్క మాయ అంటే చీకటి. ఆ చీకటిని నశింపజేసేటువంటి రు శబ్దము ప్రకాశము. అంటే గురు అనేటువంటి దాంట్లోనే రెండు ఉన్నాయి, చీకటి నశింపజేసేటువంటి ప్రకాశము, మరి చీకటికి ఆలవాలమైనటువంటిది అని చెబుతూ, అంటే ఏ మాయా ఆవరణ అయితే ఉన్నదో, ఏ తమస్సు అయితే ఉన్నదో ఆ మాయా ఆవరణాన్ని నశింపజేసి తమస్సును దూరీకరించి సర్వేక సమస్తము జ్ఞాన ప్రకాశము చేత నింపబడినప్పుడు అప్పుడు వాని యొక్క సాక్షిత్వ స్వరూపము ఏ ఆటంకము లేకుండా, ఏ ముసుగు లేకుండా, ఏ ఆవరణ లేకుండా ఎల్లవేళలా ఎల్లకాలము తనను తాను సందర్శించుకోగలిగినటువంటి స్థితి ఎవరికి సాధ్యపడుతుంది అంటే గురు శబ్దము, గురు పరమాత్మ యొక్క భక్తి తత్వంతో ఇది ప్రతి ఒక్కరికి కూడా సాధ్యమవుతుంది. అంటే భువనాలలో కల్లా ఉన్నటువంటి 14 భువనాలకు కూడా ప్రభువైనటువంటి శ్రీ పరమాత్మ స్వరూపాన్ని మరి అందించి సర్వాన్ని కూడా జ్ఞాన రక్షబెట్టి ఆ రక్ష చేత వాని యొక్క స్వస్వరూప సాక్షాత్కారం చేయగలిగినటువంటి స్థితి మహిమ ఎవరికి ఉన్నది అంటే శ్రీ గురుతత్వానికి ఉన్నది.
అటువంటి శ్రీ గురుమూర్తి యొక్క మహిమను ఎంచాలి, ఇంతది అంతది అని కొలమానం చెయ్యాలి అంటే ఎవరికైనా సాధ్యమా అంటే ఎవ్వరికీ సాధ్యపడదు. అందుకని ఎటువంటి సాక్షిత్వ స్వరూపాన్ని చూసినా సాక్షాత్తు గురుస్వరూపమే తానయ్యున్న సర్వేక సాక్షిత్వ స్వరూపంలో ఉన్నటువంటి ఏకమాత్ర స్వరూపమై సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మ తత్వమునందు పరమాత్మ పదమునందు స్థిరపడి ఉన్నప్పటికీ కూడా నేను అనే భావము మొదలంతా నరికివేయగలిగినటువంటి శ్రీ గురు పరమాత్మని ఎల్లవేళలా భజించడమే తన యొక్క జ్ఞానం రక్షించుకోగలుగుతాడు. తను ఉన్నటువంటి స్థానమునందు చ్యుతి చెందకుండా జారకుండా అక్కడే స్థిరపడి మరీ ఉండగలుగుతాడు అని తెలియజేస్తూ, అయితే ఇంతకీ ఏంటి అంటే నిరంతరం కూడా ఆ బ్రహ్మను చూడడం వలన, ఆ బ్రహ్మను అవలోకించడం వల్ల, అంటే తదేవ అవలోకయతి ఎల్లవేళలా సర్వకాల సర్వావస్థల యందు కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలాల యందు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల యందు కూడా సర్వ ప్రదేశాల యందు కూడా ఏం చూస్తున్నాడు? తదేవ అవలోకయతి. ఏం చూస్తున్నాడు? ఏ పరబ్రహ్మస్వరూపమైతే సర్వము వ్యాపించి ఉన్నదో అదే నేను అని భావించి తద్రూపము చెంది తన యొక్క సాక్షిత్వ స్వరూపమైనటువంటి ఆ సర్వవ్యాపకమైన పరబ్రహ్మ స్థితిని మరి పొందగలిగి చూడగలిగి తానే అది అనేటువంటి అనుభూతి చెందగలిగి తన యందు తాను రమించగలిగేటువంటి స్థితి పొందింపజేసిన జ్ఞానభిక్షను పెట్టినటువంటి శ్రీ గురు పరమాత్మ యొక్క జ్ఞానరక్ష అంటే తనకు కలిగినటువంటి జ్ఞానాన్ని రక్షించుకునేటువంటి నిలబాటు, శక్తి, భక్తి, యుక్తి, సమర్థత కూడా శ్రీ గురుని ద్వారానే అది సాధ్యపడుతుంది అని తెలియజేస్తూ, అంతేకాదు లబ్ధం వా ధనలబ్ధం వా స్వల్పం వా బహుళం తదా నిష్కామేనైవ భోక్తవ్యం సదా సంతుష్టమానసః. అప్పుడు తాను పరబ్రహ్మను అనేటువంటి అనుభవం యొక్క ఆనందము చేత తాను పరబ్రహ్మస్వరూపుడే అయ్యాడు. పరబ్రహ్మము అంటే నిత్య నిరతిశయమైనటువంటి సచిదానంద స్వరూపం, సదా శాంతమయమైనటువంటి ఆనంద స్వరూపం, శాశ్వతమైన ఆనంద స్వరూపం. అటువంటి పరబ్రహ్మానుభవానందము చేత నిండిపోయి ఉంటాడు. నిండిపోయినప్పుడు సంతుష్టుడవుతాడు. ఇంకా నాకు ఇది కొరతని కానీ, ఇది కొరత లేదు, ఇది కావాలి, ఇది అవసరపడదు, ఇది మిక్కిలి అవసరం అనేటువంటి ఈ చిన్ని వాటిని గురించి వాడు ఆలోచన చేస్తాడా? ఈ దృశ్య సంబంధమైన దేహ సంబంధమైన కోరికలు వాడికి మిగులుంటాయా? అలా మిగులుంటే వాడు ఆ పరబ్రహ్మానుభవానమైనటువంటి ఆ ఆనందాన్ని వాడు పొందుతాడా? అంత సంతుష్ట ఆనంద తరంగుడైనటువంటి వానికి మళ్ళీ కూడా ఈ విషయవాసనలు మరి లేసమాత్రమైనా కూడా నిలవకనా? ఆ విధంగా నిలవకుండా వాసనలు సర్వము కూడా నశించిపోగా వాడు పరబ్రహ్మానుభవానందము చేతనే. ఎటువంటి అనుభవం అంటే పరబ్రహ్మానుభవం. అటువంటిది ఏంటి? ఆనంద స్వరూపం. ఆ ఆనంద సదనమునందు వాడు ఆనందము చేత నిండింపబడి సంతుష్టుడై ఉంటాడు. వాడికి ఏది కూడా తీసుకోవలసినవి మరి ఇవ్వవలసినవి అనేవి లేకుండా సదా భరితుడై ఉంటాడు. మరి వానికి ఏమైనా పొందవలసింది ఉందా? మరి ఏదైనా కోరవలసినది మిగిలిందా అని చెబుతూ, అంతేకాదు అంటే కోరవలసినది లేదు, వానికి పొందవలసినది లేదు. కాబట్టి కోరికే యథేచ్ఛంగా గనక అంటే వాడు కోరకపోయినా ఇంకా కూడా వాని యొక్క శరీరం అనేటువంటిది ఇంకా ఉన్నది. అంటే ముక్తత్వాన్ని పొందాడు, పరబ్రహ్మమునందు రమిస్తున్నాడు, స్వస్వరూప సాక్షాత్కారాన్ని చేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా వానికి ఇంకా శరీరం ఉన్నది. ఆ శరీర పతనం అనేది జీవన్ముక్త స్థితిలో ఉన్నాడు. జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందాడు. అటువంటి వాడికి మరి కోరకపోయినా కూడా యథేచ్ఛగా వచ్చేటువంటి అంటే వానికి ఒక్కొక్కసారి ఏంటి వాని యొక్క ప్రాప్త్యనుసారం ఆ దేహము అనేటువంటిది పంచభూత సమ్మిశ్రితం కదా. ఆ దేహము అనేటువంటిది పతనం అయ్యేటంత వరకు కూడా పోషించాలి కదా. ఆ పోషించేటువంటి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ప్రకృతి.
ప్రకృతే ఇస్తుంది సర్వ పదార్థాల సమ్మిళితమైనటువంటి పరిపుష్టమైనటువంటి పదార్థాల సంఘటితమైనటువంటిది. అది ఎందుకు? ఆ శరీరం పతనమయ్యేటంత వరకు కూడా ప్రకృతి దానికి అందించవలసి ఉన్నది. ప్రకృతిని మించి ఉన్నటువంటి ఏ పరమాత్మ స్వరూపము తానై ఉన్నాడో అతనికి ఇంకా ఈ ప్రకృతి సంబంధమైనటువంటి దేహ ఆకలి వాంఛితాలు కోరటం పొందగలగటం ఇటువంటివేమీ అతనికి అర్థము కావు, తెలియవు. వాటిని పట్టించుకునే స్థితిని వాడు దాటి ఉన్నాడు. కానీ దేహ సంబంధమైనటువంటి ఆకలి దప్పులు అనేటువంటివి ఉంటాయి కదా, ఈ ఆకలి దప్పులు అనేటువంటివి కూడా వాడు కోరేటువంటి స్థితి ఎందు ఉండడు. వాడు సర్వము వాసనలతో కూడినటువంటి మనసు మొత్తం కూడా నశించిపోయి పరమాత్మ యందు పరబ్రహ్మానుభవాన్ని పొందినటువంటి ఆనందమునందు వాడు రతుడై ఉన్నప్పుడు మరి వాడికి కోరకపోయినా సరే కొన్ని పదార్థాలు యథేచ్ఛగా వస్తాయి. వచ్చినప్పుడు వాడికి అందుబాటులో ఉంటే తింటాడు. ఇది రుచిగా ఉన్నదనో, ఇది ఎక్కువగా ఉన్నదనో, ఇది తక్కువగా ఉన్నదనో ఇటువంటివేమీ వానికి పట్టవు. అయినా కూడా అటువంటి భోజనాదులు తన ముందరకు వచ్చినప్పుడు అదే ప్రకృతిలో ఉన్నటువంటి మరెవరి ద్వారా అయినా తీసుకుని రాబడినప్పుడు వాటిని అనుభవిస్తాడు. అనుభవిస్తూ అంతేకాదు, ఒకవేళ లభించలేదు, ఆ శరీరానికి ఆ రోజు లభించకపోయినా సరే దానిని అలాగే ఊరొక్కినే ఉంటాడు. కానీ నాకు లభించలేదే, మరి ఎంత లభించింది, నిన్నైతే అంత వచ్చింది, ఫలానా వారు తీసుకుని వచ్చారు, ఈరోజు ఇంకెవరూ రాలేదు, మరి కొంచెమైనా లభిస్తే బాగుంటుంది అనేటువంటి ఈ శారీరకమైనటువంటి స్మృతిని కోల్పోతాడు. కానీ మరి పదార్థాలు ఎలా లభిస్తున్నవి అంటే అవి వస్తాయి. శరీరము పతనం అయ్యేటంత వరకు శరీర పోషణ భారం అనేటువంటిది ఆ యొక్క ప్రకృతి తీసుకుంటుంది. ఆ ధర్మాన్ని ఆ ప్రకృతి ద్వారా బంధువుల ద్వారానో, తెలిసిన వారి ద్వారానో, భక్తుల ద్వారానో, శిష్యుల ద్వారానో, లేదా పరాయి వారి ద్వారా అయినా సరే ఆ శరీరానికి మరి పతనం అయ్యేటంత వరకు ఆ శరీరము నేల మీద పడిపోయేటంత వరకు కూడా దానిని పోషించవలసినటువంటి బాధ్యత ప్రకృతి తీసుకుంటుంది. ఎందుకు? ఈ దేహము ప్రకృతి సంబంధమైనది. తన యొక్క వస్తువును తాను వృధా చేసుకోదు కదా. అందుకని ఆ ప్రకృతి తన యొక్క పదార్థాల ద్వారా ఏదో ఒక మిష ద్వారా ఆ శరీరాన్ని పోషిస్తూనే ఉంటుంది. ఆ పోషించే భారం ప్రకృతిది, ఇక తనది కాదు. తను ఎక్కడున్నాడు? తాను పరబ్రహ్మస్థితి యందు స్థిరపడి ఉన్నాడు. తనకి దేహస్మృతి, దేహస్థితి, ఆకలి దప్పిక, శీతోష్ణాదులు, కష్టము నష్టము, లాభము సుఖము, ఆనందము ఇటువంటి వ్యత్యాసాలు కూడినటువంటి స్థితి స్మృతి అనేటువంటిది ఎప్పుడూ మరిచిపోయాడు. మరిచిపోయాడు కాబట్టే తన యొక్క దేహస్థితి సైతం కూడా మరిచిపోయాడు కాబట్టే దానిని రక్షించేటువంటి భారం ప్రకృతిది. ఆ విధంగా అయితే తనకి వచ్చినటువంటి ప్రతి పదార్థాన్ని కూడా అవసరమైన మేరకు ఇంత అవసరం ఇంత అనవసరం అనేది కూడా ఉండదు. ఏదో కొంత అనుభవిస్తాడు. అది మనం ఇంత అని కొలమానం చేసి ప్రతిదానికి సంశయాలు పెట్టుకుంటే మనం అసలు వస్తుతత్వాన్ని మనం మరి ప్రక్కన పెట్టుతామన్నమాట. అందుకు కాబట్టి ఇప్పుడు విషయం ఏంటి అంటే యథేచ్ఛగా వచ్చినటువంటి భోజనాలను రుచికరమైన అరుచిగా ఉన్న ఒకవేళ నీళ్ళే అయినా పత్రాలైనా మరి మృష్టాన్న భోజనాదులే అయినా ఇది ఇలా అని ఇది అలా అని ఎటువంటి రుచులు లేక దానిని అలా అనుభవిస్తాడు. లేదు ఏమీ రాలేదు అయినా కూడా ఏం చేస్తాడు? అధికంగా లభించినా తను మరి ఆనందం పడడు. అసలు లభించకపోయినా ఊరకనే ఉంటాడు. అలాగే స్వల్పంగా లభించినా ఏమీ కూడా అనడు. ఎలాగంటే అధికముగా ఉన్నా, కొద్దిగా వచ్చినా, అసలు రాకపోయినా, ఇంకా ఎక్కువ వచ్చినా, రుచి లేకుండా వచ్చినా, అశుభ్రంగా వచ్చినా ఏ విధంగా భుజిస్తాడు అంటే నిరీహతో దానిపై ఉన్నటువంటి ఆశ, కోరిక, రుచి అనే ఏమీ కోరిక లేకుండా భుజిస్తాడు. నిరీహ, అక్కడ ఈహ అనేటువంటిది లేదు, అసలు కోరిక అనేటువంటిది లేదు, భుజిస్తాడు అంతే. అంటే సర్వ దృశ్యాల
పట్ల కూడా సర్వ దృశ్య విషయముల యందు కూడా ఆసక్తి అనేటువంటిది అతనికి నిశ్శేషంగా నశించిపోయింది. అసలు శేషభాగం ఎంత మిగిలినది దృశ్య పదార్థాల పట్ల అంటే తన దేహము పట్లే. తన దేహం నుండే కదా దృశ్యం ఉత్పన్నమవుతుంది, ఆ దృశ్యం నుండే కదా దేహం అనేటువంటిది ఉంటుంది. ఈ యొక్క అవినాభావ సంబంధాన్ని ఎప్పుడో అణిచివేశాడు. అందుకని అతనికి ఎటువంటి ఏమాత్రం కూడా మిగల్ల దేహ సంబంధమైన దృశ్య సంబంధమైనటువంటి వాసనలు విషయాదులు కూడా కొద్దిపాటి కూడా మిగలకుండా అస్సలకి శేషము అనేది లేకుండా నశించిపోయినాయి. అలా నశించిపోవడం చేతనే అతను ఉదాసీనుడై ఉంటూ ఉన్నాడు. అందుకే భగవద్గీతలో కూడా ఏమని చెప్తూ ఉన్నారు శ్రీకృష్ణ పరమాత్మ అంటే, హర్షామర్ష భయోద్వేగైర్ముక్తో యస్స మే ప్రియ నాభినందతి నద్వేష్టి అనికేత స్థిరమతి భక్తిమాన్ ప్రియో నరః. అంటే ఇటువంటి వాడు, ఇంత నిరీహతో భుజించేవాడు, రాకపోయినా ఊరుకునేవాడు, అదనంగా వచ్చినా సరే ఆనందించనివాడు, ఆనందించకూడదు అనేటువంటి కర్తృత్వ భావనతో తను ఉండట్లేదు. తనకి అక్కడ దాని పట్ల ఉండేటువంటి స్మృతి స్పృహ అనేటువంటిది లేదు. ఏ విధంగా అంటే ఒకసారి ఇదే విధంగా అంటే ఒక కొండ చిలువ ఉన్నది. యయాతి సంచరిస్తున్నాడు అడవుల్లో. ఒక కొండ చిలువ ఉన్నది. దాని శరీరం చాలా పెద్దగా ఉన్నది. మరి ఆ శరీరాన్ని అది కదిలించలేకుండా పోతున్నది. ఆ కదిలించలేనటువంటి శరీరాన్ని అది అంత శరీరాన్ని ఎలా పోషించుకోగలుగుతుంది అని ఆ యయాతికి ఒక ఆశ్చర్యంతో కూడిన ప్రశ్న ఉదయించింది. అదే ప్రశ్న ఆ అజగరాన్ని వేశాడు. అదే అజగరము అంటే కొండ చిలువనే కదా. వేసినప్పుడు ఆ కొండ చిలువ అంటోంది ఏమని అంటే, నిజమే రాజా, ఇంత శరీరం ఉన్నది, ఇంత శరీరాన్ని పోషించడానికి ఇంత శరీరాన్ని ఉద్భవింపజేసినటువంటి ప్రకృతి భారం కానీ నా భారం కాదు. ఏ విధంగా అంటే, లేదని నెవ్వరిని అడుగను, రాదని చింతింపను, పొరులు రప్పించిన కాదనను. అంటే ఏ విధంగా ఖేదము మోదము లేక భుజిస్తాను. నాకు ఎటువంటి ఆనందం కానీ దుఃఖము కానీ రెండూ లేవు. ఎందుకు? ఎవ్వరినీ కూడా నాకు ఆహారం లేదు అని నేను అడగను, ఎవరైనా కూడా పెడితే నేను వద్దనను. మరి ఈ పూట ఆహారం నాకు అందుతుందో రాదో అనేటువంటి భావన, భయము, చింత కూడా నాకు లేదు. ఒకవేళ నాకు అని అంటూ ఉండగానే ఆ కొండ చిలువ నోటి దగ్గరికి ఒక లేడీ పరిగెత్తుకుంటూ వచ్చింది, ఎక్కడి నుండో గెంతులేస్తూ. అది నోటి ముందుకు వచ్చింది. దాన్ని అలా చప్పున మింగేసి మెదలకుండా ఊరుకున్నది. అప్పుడు యయాతి, ప్రకృతి యొక్క నియమాన్ని ఎవరం కాదంటాం, అయినా ఈ యొక్క ఏ విధంగా ఎంత సమస్థితి, ఎంత స్థిర బుద్ధి, ఎంత సమస్థితి, ఇది బ్రహ్మానందము చే మాత్రమే లభ్యమవుతుంది కానీ ఇది ఇంకా దేని వల్ల కూడా సాధ్యము కాదు. ఇంత సత్యనిష్ట, ఇంత స్థిరత, దేనికోసం ప్రాకులాడకపోవడం, దేనిని కోరకపోవడం, దేనిని వాంఛించకపోవడం, వచ్చిన దాన్ని మాత్రమే సంతృప్తి చెందడం, రాకపోయినా దిగులు చెందకపోవడం అనేటువంటిది అది బ్రాహ్మీ స్థితిలో బ్రహ్మభావన యందు స్థిరపడిన వాడి స్థితి తప్ప మరొకటి కాదు అనేటువంటి ఈ యొక్క విషయాన్ని గురించి వీరిద్దరూ సంవాద రూపంలో ఉన్నప్పుడు ఈ సంవాదాన్ని దత్తాత్రేయులు వారు వింటారు. అది విని ఈ దత్తాత్రేయులు ఆయనకు కలిగినటువంటి ఆ యొక్క 26 మంది గురువుల్లో కూడా, ఆ శంకర భగవత్పాదులు కూడా వారికి కలిగినటువంటి 26 గురువుల్లో కూడా ఇది కూడా ఒక ఉపయుక్తమైనటువంటి వారి అనుభవం అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.